జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మార్గశిర గురువారం సందర్భంగా మార్గశిర గురువార వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. మార్గశిర మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీవారాలు. మార్గశిర గురువార వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఒక్కొక్క గురువారం లక్ష్మీదేవికి ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తే దీన్ని మార్గశిర గురువార వ్రతం అంటారు. పులగము, ముద్ద కుడుములు, పూర్ణాలు, బెల్లంతో చేసినటువంటి పదార్థాలు, ఇలాంటివన్నీ కూడా మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. అప్పుడు లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. మార్గశిర గురువారం సందర్భంగా వట్టివేళ్లు కలిపిన జలాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేయాలి. ఆపహ సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే అంటుంది శ్రీ సూక్తం. అంటే ఆపహ అంటే జలము. జలము నుంచి లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో ఆవిర్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి వట్టివేళ్లు ప్రీతిపాత్రం కాబట్టి వట్టివేళ్లు కలిపిన జలాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఆదిత్యవర్ణే తపసోధి జాత వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్యా లక్ష్మి అంటుంది శ్రీ సూక్తం. లోపల బయట ఉన్న అలక్ష్మిని దూరం చేసుకోవటానికి మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించాలి. రైవత మన్వంతరంలో బిల్వ వనంలో లక్ష్మీదేవి బిల్వవృక్షం కింద కూర్చొని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి బిల్వవృక్షం రూపంలోకి మారిపోయిందని పద్మపురాణంలో చెప్పారు. అందుకే గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించాలి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ. చాక్షువ అనే మన్వంతరంలో లక్ష్మీదేవి పద్మం నుంచి వచ్చింది కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించింది కాబట్టి మార్గశిర గురువారం సందర్భంగా ఇలా ప్రత్యేకమైన అభిషేకం చేయటం, మారేడు దళాలతో పద్మపుష్పాలతో పూజించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే ఎటువంటి పూజలు చేయలేని వాళ్ళు మార్గశిర గురువారం సందర్భంగా కనకధారా స్తోత్రం వినండి, శ్రీ సూక్తం వినండి, అష్టలక్ష్మి స్తోత్రం వినండి. వీటిని శ్రవణం చేస్తేనే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఓం శ్రీం నమః ఈ సులభమైన మంత్రాన్ని మనసులో స్మరించుకున్నా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నమస్కారం. సమస్త బ్రహ్మాండాలు కావల గోలోకంలో రాధాకృష్ణ తత్వం ప్రసరింపబడుతూ ఉన్నది. అది భూమి యందు దిగింది. ఒకసారి ఎక్కడ దిగిందయ్యా అంటే భూమి యందు బృందావనంలో దిగినది అన్నాడు. ఇక్కడ ఆ బృందావనంలో పరమాత్మ కృష్ణ రూపంగా అవతరించి ఈ రాసలీలని దర్శింపజేశాడు. అయితే అవతరించక ముందు లేదా అంటే ఆ గోలోకంలో ఉన్న శక్తి బృందావనంలో ప్రవేశింపజేసేట ఆయన అవతరించక ముందే, ఇది తెలుసుకోవాలి. ఆయన అవతారం పరిసమాప్తి చేసిన తర్వాత కూడా బృందావనంలో శక్తిని పెట్టాడు ఆయన. బృందావనం నిత్యలీలా భూమిక, ఇది తెలుసుకోవాల్సిన. నిత్య కింద అండర్లైన్ చేసుకోవాలి. నిత్యలీల ఎప్పుడో అప్పుడు జరిగిపోయిన లీల కాదు. సాధకుడైన వాడు నిరంతరం కృష్ణ 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 అని తపించిపోతే, ఆ తపన వల్ల శుద్ధుడైపోతే రాధాదేవి వాడికి మహాభావ శరీరం మనకు ప్రత్యేక కోశం ఇస్తుందిటండి. ఎందుకంటే లోకాను అనుభవించడానికి మనకు పంచకోశాలు ఉన్నాయి, కానీ పరమాత్మను అనుభవించడానికి ఈ కోశాలు సరిపోవు. అది ఆ తల్లి దయ వల్ల మనకు మహాభావ కోశముని ఇస్తుందిట. అప్పుడు వాడు మాత్రమే కృష్ణ రసాన్ని పానం చేయగలిగిన వాడు. బయట రసం పానం చేయాలంటే ఈ నాలుగు సరిపోతుంది, కానీ కృష్ణ రసం పానం చేయడానికి మనకి ఇంకా సరి అయిన హృదయ కోసం రాలేదు. అది రావాలి అంటే తప్పించే వారికి తల్లి అనుగ్రహిస్తుంది. అటువంటి వారికి భూమి యందు బృందావనంలో ఇస్తున్నది ఆ తల్లి. కనుక బృందావనంలో బృందావనాధికారినిగా రాధాదేవి నిత్యము ఉంటుంది. కనుకనే పరిసరాల సౌందర్యంలో పరమాత్మ గోచరించడు. నీ సాధనల లోతు వెళ్ళు, అది తెలుసుకోవాల్సింది. అది చెయ్యాలి అంటే ఇంట్లో చేసిన సాధన కాదు, బృందావనానికి వెళ్ళాలి, ఆ మట్టి వాసన తగలాలి, ఆ మట్టి ఒంటికి అంటాలి, అప్పుడు అర్థమవుతుంది రాధాదేవి అంటే ఏమిటో. అందుకే బృందావనం వెళ్ళి చూడండి,
అక్కడ రాధే రాధే తప్ప కృష్ణ కనబడదు ఒక్కడు కూడా. అసలు ఆ రాధాదేవి ఎవరు, ఎక్కడొచ్చారు అక్కడ? భాగవతం పైపైన చూస్తే రాధ కనబడదు, కొంచెం ఆలోచించేస్తే రాధ తప్ప మరొకటి కనబడదు. అది యోగ దృష్టితో చూడాలి అక్కడ రాధాతత్వం. అయితే మనకి ఇతర పురాణములు దేవీ భాగవతం చెప్తున్న విషయం ఇక్కడే చెప్తున్నాడు నారాయణుడు. శ్వేతవరాహ కల్పంలో కృష్ణుడు తన అవతారాన్ని వ్యక్తం చేస్తాడు బృందావనంలో. నిజానికి ఆయన పుట్టింది మధురలో, వెళ్ళింది గోకులానికి. కానీ అక్కడ స్వామి తల్లి చేత రోటికి కట్టబడ్డంత వరకు గోకులంలో ఉన్నాడు. తర్వాత మద్ది చెట్లను కూల్చివేసి వాళ్ళకు ముక్తినిచ్చిన తర్వాత బృందావనానికి ప్రవేశిస్తాడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి. అప్పుడు వీళ్ళందరికీ బృందావనంలో ప్రవేశించే అర్హత వచ్చిందట అన్నాళ్ళకి. వాళ్ళని తీసుకెళ్ళాడు బృందావనంలోకి. అందుకే బృందావనంలోకి అడుగు పెట్టడం అంత తేలిక కాదు. అక్కడికి వెళ్ళి తన నిత్యలీలను ప్రదర్శించాడు వారందరికీ కూడా. అందుకే స్వామి తన యొక్క నిత్యలీలతో ఆనందాన్ని కలిగించే భూమిక పేరు బృందావనం. ఏమిటయ్యా బృందావనం అంటే? మునీంద బృందావనం అంటారు పోతన గారు. భక్తులనే బృందమును రక్షించే చోటు అది. అది భక్తి దేవత యొక్క భూమిట. అందుకే బృందావనంకి వెళితే ఎంత జడుడికైనా ఎంతో కొంత భక్తి కలుగుతుందిట. కొంతకాలం సాధన చేస్తే ఆ జడత్వం పోయి భక్తి బలపడుతుంది. ఆ భక్తి దేవత అనగా ప్రేమ దేవత ఆవిడే బృందావన అధికారిణి, బృందావనేశ్వరి రాధాదేవి. అక్కడ ఆవిడ రాణి. అయితే అక్కడ రాధానామం తప్ప మనకు కనబడదుట. నిజానికి రాధాదేవి బృందావనంలో ఆ రోజుల్లో ఒక చాటింపు వేసిందిటండి. ఏమనంటే, నాకు కృష్ణుడంటే ఇష్టం గనక అందరూ కృష్ణ కృష్ణ అంటూ ఉండండి అని చెప్పిందిట. అందరూ కృష్ణనామం అంటూ ఉన్నారు. ఒకసారి రాధాదేవి కృష్ణుడు కనబడక ఎక్కడున్నాడా అని వెళ్తూ ఉంటే యమునా నదీ తీరంలో ఒక చెట్టు కింద కూర్చుని రాధా 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 అని రాధానామస్మరణ చేస్తూ కన్నుల ఆశ్రువులు రాల్చుతున్నట్టు కృష్ణుడు చూసింది. ఓహో, కృష్ణుడికి రాధానామం చాలా ఇష్టం అన్నమాట. కేవలం నాకేది ఇష్టమో అది ఉంచమని చెప్పాను బృందావనంలో. నా ఇష్టం ముఖ్యం కాదు, కృష్ణుడి ఇష్టమే ముఖ్యం. కృష్ణుడికి రాధానామం ఇష్టం కనుక ఇక్కడ నుంచి బృందావనంలో అందరూ రాధానామం అనండి అన్నట్టు. ఎంత గొప్ప మాట అండి. అందుకే రాధాదేవి తత్వం అర్థం కావాలంటే ఒక జయదేవుడికి అర్థమవుతుంది, ఒక లీలాసుకుడికి అర్థమవుతుంది, ఒక నారాయణ తీర్థులకు అర్థమవుతుంది. చెప్పాలంటే రాధాకృష్ణ తత్వంలో ప్రవేశిస్తే ఇంకా వాళ్ళు తప్ప మరొకటి పట్టరు, ఏం చేస్తాం? అలాంటిది రాధాకృష్ణ తత్వం. ఆ బృందావన భూమికలో నేడు ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. అందుకే యోగులైన వారు బృందావనాన్ని చేరుకుని అంతర్ముఖులై ఎవరికి కానరాకుండా రాధాకృష్ణత్వంలో లీనమై ఉంటారు. అటువంటి భవ్యమైన బృందావన భూమికలో నేటికి ఉన్నది. కానీ పరమాత్మ ఎప్పుడైతే అవతరించి ఒక రూపంగా కనబడతాడో అప్పుడు రాధాదేవి కూడా వచ్చింది ఒక రూపంగా. ఎలా వచ్చిందంటే, వృషభానుడు అనబడేటువంటి గోపరాజుకి కుమార్తెగా అవతరించింది ఆ తల్లి, వృషభాను నందిని అని. అందుకు వృషభానికి దులారి అంటారు. అతడు పరసానుపురము అనబడే ప్రాంతానికి గోపరాజుగా ఉండేవాడు. నందవ్రజానికి నందుడు గోపరాజు, పరసానుపురానికి వృషభానుడు గోపరాజు. ఇరువురు మిత్రులు. ఆ వృషభానుడికి ఒకానొక సమయంలో నారదులు వారు చెప్తట, జగజ్జననైనటువంటి రాధాదేవిని కుమార్తెగా అవతరించనున్నది గనక నువ్వు సాధన చేయి, తపస్సు చేయని. రాధాదేవి దర్శనమిచ్చి ఇక్కడ రావలనే ప్రాంతం ఉన్నది, అక్కడ ఒక కొలనులో నేను కనబడతాను అని చెప్పింది ఆ తల్లి. ఆ కొలనులో దర్శనమిచ్చింది రే, ఎలాగూ కమలంలో కనబడింది. అయోనిజ అని అర్థం అన్నమాట, సారాంశం అది. అప్పుడు ఈ వృషభాను ఏం చేశాడంటే సమస్తమైన పరివారంతో వెళ్ళి తీసుకొచ్చి పెద్ద ఉత్సవం చేశాడు. అమ్మాయి దొరికింది, పుట్టింది అని. ఆ తల్లి కళకళలాడుతోంది, కానీ కళ్ళు తెరవట్లేదండి. కళ్ళు మూసుకునుంది ఆ తల్లి, పసితల్లి. అలాంటి ఆ తల్లిని ఉయ్యాల్లో పెట్టారు. కానీ ఆవిడ కళ బాగుంది, నవ్వుతోంది, అన్నీ ఉన్నాయి, కానీ కళ్ళు తెరవట్లేదు. పైగా నారదులు వారు చెప్పారు ఆవిడ అమ్మవారని. మరి ఏమిటి కళ్ళు తెరవట్లేదు, లోపల ఏదో కించ ఉన్నది, కానీ ఉత్సవం జరిగిపోతుంది. ఆ ఉత్సవానికి అందరూ వచ్చారట. అదేవిధంగా నందుడు యశోద వచ్చారు, వాళ్ళతో పాటు ఆయన వచ్చాడు పిల్లాడు. కృష్ణ పరమాత్మ యశోదమ్మ ఎత్తుకుని వచ్చింది తిన్నగా. వచ్చి ఉయ్యాల దగ్గరికి వచ్చి పిల్లని చూసి ముద్దాడేట నందుడు యశోదాదేవి. కృష్ణుడు కూడా చూసేట. కృష్ణుడిని అక్కడ దించి యశోదాదేవి వాళ్ళతో కలుసుకుంది. తిన్నగా ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల మీద చెయ్యి వేశాడు కృష్ణుడు. అప్పుడు కళ్ళు తెరిచిందిట. ఎందుకంటే నువ్వు కనబడే వరకు కళ్ళు తెరవను, నువ్వు కనబడితే కళ్ళు తెరుస్తాను, కృష్ణుడు కోసమే నా కళ్ళు తెరవాలి. అది ఆ తల్లి యొక్క తత్వం. అంటే కృష్ణుడు తప్ప అన్యము పట్టని మహాప్రేమ రూపిణి రాధాదేవి. ఆ రాధాదేవి తత్వం అంత దివ్యమైనది. అంతేకాదు, రాధ అనే 2 అక్షరాల్లో ఉన్న శక్తి వర్ణించాలంటే ఎవరి వల్ల కాదు. అనేక బీజాక్షరముల శక్తి దానిలో ఉన్నది. ఏ నియమాలు, ఏ పద్ధతులు దానికి లేవు. కేవలం ప్రేమ ఒక్కటే అర్హం. ప్రేమగా రాధానామాన్ని పలికితే ఆ హృదయంలోంచి కృష్ణతత్వం పొంగులు వారే పరమాత్మ యొక్క ఆనందం సముద్రమై ఉంటుంది. అటువంటి దివ్యమైన రాధాతత్వం అనంతం, అపూర్వం. అటువంటి దివ్యతత్వము ఆ పరాశక్తి అయినటువంటి రాధాదేవి. ఇది అమ్మవారి యొక్క 5 రూపాల్లో
పరమమైనటువంటిది. ఇది కేవలం ప్రేమానంద రూపము, సచ్చిదానంద రూపము, గోలోకములో నిత్యం ఉండేటువంటి తల్లి. ఈ తల్లికి రాధా అనే నామమే మంత్రమయ్యా, మనకి ఇంకేం కావాలి? అంతేకాదు పరమాత్మ ఒక మాట అంటాడు, శ్రీకృష్ణ అనంటే నిన్ను నన్ను కలిపి అన్నట్లే అన్నాడండి. గొప్ప మాట. శ్రీ అంటే నువ్వే అన్నాడు. ఇక్కడ శ్రీ అనగా రాధాదేవి. అందుకే మనం ఇప్పటికీ కూడా బృందావనానికి వెళితే అమ్మవారిని శ్రీజీ అని పిలుస్తారండి, శ్రీజీ అని. అది శ్రీజీ అంటే రాధాదేవి. శ్రీకృష్ణ అన్నప్పుడు రాధాకృష్ణ అనే భావన కలగాలి. అంతేకాదు రాధా అనే నామంలో ఏదో దివ్యమైన శక్తి ఉన్నది. అందుకే ఇన్ని మార్లు అనుకుంటున్నాం, మనం ధన్యులమైపోతున్నాం. రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత అని దేవి భాగవతం చెప్తున్న నిర్వచనం. రాధ్నోతి సకలాన్ కామాన్, అన్ని కోరికల్ని తీర్చేస్తుంది అని. బాగుంది, ఏ కోరిక కావాలంటే అది తీర్చేస్తుంది. కానీ ఇందులో ఋషి చెప్తున్న భావం చూడండి, అన్ని కోరికలు ఎప్పుడైనా తీరుతాయా? నా కోరికలన్నీ తీరిపోయండి అని ఒక్కడిని చెప్పమనండి. కోరికలు ఏవి తీరవు. ప్రస్తుతానికి ఒక కోరిక కనబడుతుంది, అది తీరట్లేదు కనుక అది ఒక్కటి తీరితే చాలండి అంటాడు. అది తీరేక మరొకటి వస్తుంటుంది. తీరేక రావడం ఏంటి? తీరకుండానే వస్తుంది. ఏం చేస్తాం? కనుక కోరికలన్నీ తీరడం అనేది ఎప్పుడు సాధ్యం కాదండి. కోరికను దాటాల్సిందే తప్ప కోరికను తీర్చుకోలేము, తీరదది. కోరికలన్నీ తీరిపోవడం అంటే మరి కోరిక అనేది లేని స్థితి రావడం అని అర్థం. కోరిక అనేది లేని స్థితి అంటే కొరత ఉంటే కోరిక ఉంటుంది. పాత్రలో ఖాళీ ఉంటే నీళ్లు పోస్తాం, కానీ నిండు పాత్రలో నీళ్లు పోస్తాడా ఎవడైనా? కనుకనే కొరత కలిగిన హృదయంలో కోరిక గలగల్లాడుతూ ఉంటుంది. పూర్ణమైన హృదయంలో కోరికల ఘోష ఉండదు, శాంతమే ఉంటుంది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశిర శుద్ధ సప్తమి తిథి. ఈ తిథి చాలా గొప్పది. నందా సప్తమి అని చెప్పేసి, మిత్ర సప్తమి అని చెప్పేసి కూడా వ్యవహరిస్తాం. ఈ రోజున సూర్య భగవాన్ని త్రికరణ శుద్ధితో ఆరాధించాలి. లోక రక్షకుడు, లోక బాంధవుడు అయినటువంటి ఆ సూర్య భగవానికి సంబంధించిన ఆదిత్య హృదయం పారాయణ చేయటం, అరుణ పారాయణం ఆచరించడం. మన జీవితం ఆరోగ్యప్రదంగా ఉండాలి అంటే ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు కదండి. అందుచేత సూర్యనారాయణమూర్తిని ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. సూర్య భగవానికి కనుక 3 సార్లు అర్ఘ్యమిచ్చి గోధుమ రవ్వతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా కనుక సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే సర్వశోభితమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవిత విధానాన్ని మనం కొనసాగించుకోవటానికి ఆస్కారాన్ని ఆ యొక్క ఆదిదేవుడు ఆదిత్యుడు అనుగ్రహిస్తాడు. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర ఉపధృత శంఖచక్ర అంటూ ఆ స్వామిని ప్రార్థించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగద్గురు సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం
గురువారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:35. తిథి సప్తమి రాత్రి 12:26 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 2:29 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 7:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 10:57 వరకు. మరల మధ్యాహ్నం 2:38 నుంచి 3:22 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:39 నుంచి 5:19 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరగు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం: గురువారం మిత్ర సప్తమి, దీన్నే సూర్య జయంతి అంటారు. ప్రదోషం. మనకు సూర్య జయంతి అనే భావన రథసప్తమి విషయంలో కూడా ఉంది, కానీ అది ఏమిటంటే గత కాలంలో అక్కడ ఉత్తరాయణం ప్రారంభమయ్యేది, అందుకని రథాలకు ప్రాధాన్యం ఎక్కువ. అలాగే ప్రదోషం కూడా ఉంది. ఇంకా విశేషించి ఈరోజు నందాసప్తమి అని ఉంది. ఈ నందాసప్తమి సందర్భంగా మనం స్నానం చేసినా దానం చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది. వాస్తవానికి దానం లేని రోజు దుర్దినం అండి, అందుకని ప్రతిరోజు దానం చేయాలి. కానీ ఇలాంటి అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజుల్లో కనుక దానం చేసినట్లయితే విశేషమైన సత్ఫలితం ఎంతవరకు తీసుకెడుతుందంటే మోక్షం వరకు తీసుకెడుతుంది. ఎందుకంటే అక్షయం అనేది మోక్షం ఒక్కటే కాబట్టి. తర్వాత మిత్రసప్తమి సందర్భంగా మనం సూర్యనారాయణమూర్తిని ఆరాధించుకోవడం ద్వారా మనకు ఆరోగ్యం, భాస్కరాదిచ్చేత్ అనే వచనాన్ని అనుసరించి ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఆరోగ్యం అనేటువంటిది మనం శరీర ఆరోగ్యం అని అనుకోక్కర్లేదు, మానసిక ఆరోగ్యం కూడా. శారీరకమైన అనారోగ్యంలో పాపము తగ్గిపోతుంది, మానసికమైన అనారోగ్యంలో పాపం పెరిగిపోతుంది. ఈ సూత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మానసిక ఆరోగ్యం విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలి. దానికి భగవద్ ఆరాధన, సూర్యారాధన విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో మనం శనగలతో పూజ చేసినట్లయితే సంతానమునకు అభివృద్ధి కలుగుతుందండి, జ్ఞానమునకు అభివృద్ధి కలుగుతుంది, ఆరోగ్యమునకు అభివృద్ధి కలుగుతుంది. కేజింపావు శనగలతో శివుణ్ణి ఆరాధన చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విశిష్టమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. కోరికలు లేకుండా చేయమని భగవంతుని కోరాలి. మనకు ఏది మంచిదో దానిని ఆయన మనకు ప్రసాదిస్తాడు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. అశరీరవాణిగా వినపడుతుంది. బ్రహ్మాదులు నిలబడి ప్రార్థన చేస్తారంతే, అశరీరవాణిగా పలుకుతాడాయన. అందుకే విష్ణు సభా ప్రవేశం చేసి ప్రార్థన చేశారన్న మాట చాలా తక్కువగా కనపడుతుంది. వ్యాసాది మహర్షుల యొక్క వాంగ్మయం మీరు చూస్తే అంత తేలికగా అస్తమానం విష్ణు సభకి వెళ్ళారని ఉండదు. వీళ్ళు ముగ్గురు, ధన్యాదేవి, మేనకాదేవి, తర్వాత కళావతి, ముగ్గురు విష్ణు సభా ప్రవేశం చేశారు. చేసి కూర్చుని ఉన్నారు విష్ణు సభలో. మళ్ళీ అందులో కూడా కూర్చోవడం అందరికీ సాధ్యం కాదు, పార్షదులందరూ నిలబడే ఉండాలి. అక్కడ కూర్చోవడం అంటే ఎంతో గొప్ప స్థితిని పొందిన వారు తప్ప కూర్చోరు. కూర్చుని ఉన్నారు, విష్ణు సభ నడుస్తోంది. ఈ సనకసనందనాదులు నలుగురు బ్రహ్మజ్ఞానులు సభలోకి వచ్చారు. అందరికన్నా వయసులో చిన్నవాడైనా సభలోకి ఎవరు వచ్చినప్పుడు సభలో అందరూ లేచి నిలబడాలి అన్నదాన్ని ధర్మశాస్త్రం నిర్ణయం చేసింది. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అని ఎవడు బ్రహ్మజ్ఞానియో వాడి వయసుతో సంబంధం ఉండదు, వాడికి మిగిలిన వాళ్ళు నమస్కారం చేయవలసింది. మీకన్నా మేము పెద్దవాళ్ళమండి అని అనకూడదు. బ్రహ్మజ్ఞాని అయితే ఆయనకు అందరూ నమస్కారం చేయవలసింది. వాళ్ళు వయసులో చిన్నవాళ్ళులా కనపడినా వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. అందుకే వాళ్ళు సభాప్రవేశం చేస్తే అందరూ లేచి నిలబడ్డారు. ఈ ముగ్గురు పిల్లలు మాత్రం శివమాయామోహితులయ్యారు. ఎందుకు శివమాయ అంత బలవత్తరం? మీరు ఈ రెండు మాటలకి ఉండేటటువంటి వ్యత్యాసం గమనిస్తూ ఉండాలి. విష్ణు మాయ సాధన చేత పోగొట్టుకోబడుతుంది, పోగొట్టుకోబడి జ్ఞానమును పొందుతాడు.
అందుకే గీతలో కూడా మమ మాయా దురత్యయ అంటాడు. నా మాయ అతిక్రమించడానికి వీలు లేనిది అంటాడు. విష్ణుమాయ తొలగాలి అంటే విష్ణువే కారణమై ఉంటాడు. అందుకే మీరు కొంచెం ఉపాసనా రహస్యాన్ని గమనిస్తే ఇంద్రియములు తెలివితో ఉన్న కాలంలో ఆరాధనీయుడెవరు అంటే విష్ణువు ప్రధానుడై ఉంటాడు. అందుకే నిద్ర లేవగానే ముందు ఎవరి పేరు పలుకుతామంటే శ్రీహరి 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 అంటూ నిద్ర లేస్తారు. ఇంద్రియములకు అధిపతి ఎవరు అంటే విష్ణువు. అందుకే అధోక్షజుడు అని పేరు ఆయనకి. ఇంద్రియముల యొక్క శక్తి ప్రసారం అంతా ఆయన అనుగ్రహం. అందుకే ఇంద్రియములు బయటికి రాగానే కన్ను తెరిచే ముందు నిద్ర మేల్కొనగానే మొదటి మాట నోటి వెంట శ్రీహరి 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 అనాలి. ఆచమనంలో కూడా విష్ణునామాలే చెప్పడానికి కారణం అది. ఆ నామాలు చెప్పి శ్రీహరి అన్న నామం చెప్పి నిద్ర మేల్కొంటారు. ఆయన ఇంద్రియములకు అధిపతి అయి ఉంటాడు. ఆయనని ఉపాసన చేస్తే ఆయన ఇచ్చే అనుగ్రహం ఏమిటి అంటే విష్ణుమాయని తొలగిస్తాడు. మాయ తొలగిపోతే ఎవరు కనపడతారు అంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహం కలిగితే శివుని యందు ఐక్యమవుతాడు, శివుడైపోతాడు. లోకంలో చిట్ట చివరి స్థితి ఏది అంటే శివుడైపోవడమే. కానీ శివమాయ అన్నమాట, విష్ణుమాయ అన్నమాట మీకు కనపడినట్టుగా శివమాయ అన్నమాట మీకు కనపడదు. శివమాయ అన్నమాట మీకు ఎక్కడన్నా కనపడింది అనుకోండి, మీరు పరాకుగా వెనక్కి వచ్చి మళ్ళీ చదవమని గుర్తు పురాణంలో. శివమాయ సాధారణంగా ఎప్పుడు విడిచిపెడతాడంటే పరమశివుడు మహాజ్ఞానులను మోహింపచేస్తాడు. మహాజ్ఞానులైనటువంటి వారు మోహానికి వశులవుతారు. దీన్ని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు పరమరహస్యాన్ని అద్భుతంగా చెప్పారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణాదీ భూత్వా పురరిపుమపి క్షుభమనయత్ అంటూ, అమ్మా నువ్వు అంత గొప్పదానివి, నువ్వు మన్మధుడికి ఎంత శక్తి ఇచ్చావంటే ఆయన వేసిన బాణాలకి నీ భర్త కూడా వశుడైపోయాడమ్మా అన్నారు. ఆయన మాయ ఆవిడ మాయ అని రెండు ఉండవు, ఆయన ఆవిడ ఒకటే. శివ శివా, ఆవిడ మాయ ప్రసరించి శివుడినే పరిగెత్తేట్టు చేస్తే విష్ణువు వెనకాల విష్ణువు మోహినిగా వస్తే ఆయనే పరిగెడితే, ఆవిడ శక్తితో భర్తని బజార్న పారేస్తే ఆవిడేం పతివ్రత, ఇంకా ఆవిడ గురించి చెప్పుకోవడం ఎందుకు? అది కాదు దాని రహస్యం. శివమాయా ప్రయోగం ఎందుకు చేస్తారంటే శివమాయా ప్రయోగం శివామాయా ప్రయోగంగా శివుడి మీదే చేసింది ఆవిడ ఒకసారి. విష్ణువుకి తన అందమే ఇచ్చి మోహినిని చేసి పరమశివుడిని మాయలో ముంచింది. ముంచితే శివుడు పరిగెత్తాడు విష్ణువు వెనకాల. ఆయన పురుషుడు నా భావమరిదని చూడకుండా నారాయణ నారాయణి పార్వతీదేవి అన్నగారు అయినా పరిగెత్తాడు. అమ్మ అలా చేయడం మరి తప్పు కాదు, భార్య అలా చేయొచ్చా భర్తని అంటే? ఆవిడ అమాయకత్వంతో చేయదు. ఆవిడ ఎందుకు చేస్తుందంటే మహోత్కృష్టమైన కార్యాన్ని సాధించవలసి వస్తే అప్పుడు చేస్తూ ఉంటుంది, శివమాయ ప్రయోగిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శంతను మహారాజు యొక్క వంశం విచ్ఛిన్నమైపోతూ ఉంటే ఆయనే ధృతరాష్ట్రు, పాండు, విదురులకు జన్మనిచ్చి శంతనుడి సంతానాన్ని విస్తరింపజేశాడు. తన యొక్క మాయాశక్తితో యోగంతో సంతానాన్ని ఇచ్చాడు. అంతటి ఆ మహాత్ముడు శిష్య సమేతంగా జనమేజయుడు చేస్తున్న యజ్ఞశాలకు వచ్చి దేవతల మధ్యలో కూర్చున్న ఇంద్రుడిలాగా ఋత్వీకులతో కూర్చున్న జనమేజయుడిని చూశారు. జనమేజయుడు వ్యాసుల వారి రాకను గమనిస్తూనే, ఎందుకని వ్యాసులంటే మహావిష్ణువే కదా, వెంటనే పైకి లేచి అందరితోనూ కలిసి ఎదురు వెళ్ళి ఆయనకు స్వాగతం పలికారు. విష్ణు స్వరూపమే ఆయన. నేను తట్టుకోలేక చెప్తున్నాను, ఇంకా ముందు వస్తుంది. వ్యాస మహర్షికి జనమేజయుడు ఆసనాన్ని ఏర్పాటు చేసి మహర్షిని పూజించాడు. అర్ఘ్య పాద్య ఆచమనీయాలను గోవును ఇచ్చి గౌరవించాడు. ఆ పూజకు వ్యాసుడెంతో సంతోషించాడు. జనమేజయుడు ఆయన వద్ద కూర్చొని క్షేమాన్ని అడిగాడు.
వ్యాస మహర్షి కూడా ఎంతో సంతోషంగా అతడి క్షేమ సమాచారాలను అడిగాడు. తర్వాత అక్కడి వారందరూ వ్యాసుని పూజించారు. వ్యాసుడు అందరినీ గౌరవించాడు. తర్వాత జనమేజయుడు చేతులు జోడించి ఇలా అడిగాడు, ఓ మహర్షి, మీరు కౌరవులను పాండవులను ప్రత్యక్షంగా చూశారు. వారి చరిత్రను మీ నోట వినాలని ఉంది. వారు సత్కర్మలు ఆచరించే పుణ్యాత్ములు, రాగద్వేషాలు లేనివారు. అటువంటి వారి మధ్య భేదభావం ఎందుకు కలిగింది? సమస్త ప్రాణుల వినాశానికి కారణమైన అంతటి మహాయుద్ధం ఎలా జరిగింది? మనస్సులో ఇష్టం లేకపోయినా నా పితామహులంతా దైవం చేత ప్రేరేపించబడి ఇంతటి మహాయుద్ధం చేసుకొని ఉంటారు అని నాకు అనిపిస్తుంది. ఆ భారత గాథను ఉన్నది ఉన్నట్లుగా నాకు చెప్పు అని ప్రార్థించాడు. వ్యాస మహర్షి తన దగ్గరే కూర్చున్న వైశంపాయనుడే శిష్యుడితో ఇలా అన్నాడు. వైశంపాయనుడనే శిష్యుడితో ఇట్లా అంటున్నాడు, వైశంపాయన, పూర్వము కౌరవ పాండవులకు ఎలా భేదం కలిగిందో అదంతా కూడా నా నుంచి నువ్వు విన్నది విన్నట్లుగా చెప్పు అని ఆజ్ఞాపించాడు. శిష్యుడికి చెప్పాడు, ఏమి విన్నావో నువ్వు చెప్పు, నాతో వినిది నువ్వు చెప్పు. కురూణాం పాండవానాంచ యథాభేదో భవత్పురా తదస్మై సర్వమాచక్ష్వ యన్మత్తః శృతవానసి. వైశంపాయనుడు గురువు మాట పాటించాడు. జనమేజయుడికి అక్కడ ఉన్న వారికి మహాభారత కథ చెప్పడానికి ఉపక్రమించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ముందుగా మనస్సు బుద్ధి ఏకాగ్రతలతో మా గురువుగారైన వేదవ్యాస మహర్షులను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ మహాభారత కథని మనం వినాలంటే గురువుకి నమస్కారం చేసి మనశుద్ధంగా కూర్చోవాలి. మహాభారత కథ గురువు ముఖ్యమైన వినటము ఉపదేశము అన్నారు. కథను మొదలుపెట్టాడు. అంటే వైశంపాయనుడు మనస్సు బుద్ధి ఏకాగ్రతలతో మా గురువుగారైన శ్రీ వేదవ్యాస మహర్షులకు నమస్కరిస్తున్నాను. ఇక్కడున్న బ్రాహ్మణులను విద్వాంసులను గౌరవిస్తున్నాను. సకల లోకాలలోనూ ప్రసిద్ధి చెందినవాడు బుద్ధిమంతుడు మహాత్ముడు అయిన నా గురువు యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా చెబుతాను. ఆయన అభిప్రాయం ఇప్పుడు నాకెంత చెప్పమని చెప్పారు అది మాత్రమే. ఓ జనమేజయ మహారాజా, ఈ భారత కథ వినటానికి నువ్వు యోగ్యుడివి. యోగ్యుడు అయిపోయాడు. ఇప్పుడు ముదిమనుడు కదా, భారతానికి ముదిమనుడు కదా, ఉత్తమ పురుషుడివి నువ్వు. గురుముఖత వెలువడిన ఈ కథ నీ వంటి వాడికి చెప్పటానికై ఉత్సాహపరుస్తుంది. నాకు ఉత్సాహం వస్తుంది. కౌరవ పాండవుల మధ్య విభేదాలు రావటానికి గల కారణాలను, రాజ్యం కోసం జూదమాడటం గురించి, ప్రపంచ వినాశకరమైన యుద్ధం గురించి నీకు చెబుతాను. పాండురాజు మరణించాక పాండవులు అడవి నుండి ఇంటికి వచ్చారు. అతి కొద్ది కాలంలోనే వారు ధనుర్వేదంలో పండితులయ్యారు. వారి శక్తి యుక్తుల తేజస్సును బలాన్ని, ఇక్కడ బాగా వినండి మీరు, వారి శక్తి యుక్తులను తేజస్సును బలాన్ని పరాక్రమాన్ని ప్రజలకు ఇష్టులై ఉండటాన్ని అన్ని విధాలుగాను వారి ధన కీర్తి సంపదలు వృద్ధి చెందటాన్ని చూసి కౌరవులు ఓర్వలేకపోయారు. ఇక్కడ ప్రారంభమైంది. అంటే ఈ కథ ఈర్ష్యతో కలిగినటువంటిది. ఇప్పుడు మనకి కొంచెం ఈర్ష్యను కొంచెం పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. ఈర్ష్య వచ్చిందంటే సర్వనాశనం మీకు తెలుసు కదా. వారికి ఈర్ష్య కలిగింది. ఏమిటి ఇంతగా మాకన్నా ఎక్కువ వీళ్ళు ముందు వెళుతున్నారే. అప్పుడు క్రూరుడైనటువంటి క్రూరుడు, దుర్మార్గుడు, దుష్టుడు, దురాచారుడు దుర్యోధనుడు ఆహా ప్రవేశించాడు. రెండవ కర్ణుడు వచ్చాడు. డుమ్ డుమ్ డుమ్
శకుని వచ్చాడు. కలిసి పాండవులను తమ అదుపులో ఉంచుకోవాలనుకున్నారు వీళ్ళంతా. వీళ్ళు కలిసి పాండవులను ఎప్పుడూ తమ కంట్రోల్లో చేసుకోవాలని. వీళ్ళ ముగ్గురు పన్నాగం వీళ్ళది. కర్ణుడిది కానీ, దుర్యోధనుడిది కానీ, ఆ శకుని నుంచే వచ్చిన తాపత్రయం. వీళ్ళు ఒక పన్నాగం పొందారు. అంటే ఎందుకంటే పాండవులు అంత ముందు వెళుతున్నారు అన్ని కార్యక్రమాల్లోనూ. దేశం నుంచే బయటకు గెంటడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అసలు వీళ్ళు ఇక్కడ ఉంటే కదా, వెళ్ళిపోతే మంచిది కదా. కొంతమందికి చాలా కడుపు మండుతుంది. ఆ కడుపు మంటతో సేవ సరిగా చేయలేరు కూడా. అంటే న్యాయం, ధర్మం సరిగా ఆచరించలేరు. దుర్యోధనుడు ఎప్పుడూ శకుని ఆలోచనల ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. దుర్యోధనుడు చాలా పెద్ద శరీరం గలవాడు. దుర్యోధను తలకాయలో ఉండేది శకుని బుద్ధి అంతే. ఆ బుద్ధి అంతా శకుని ఆడిస్తుంటాడు. దుర్యోధనుడు ఏమీ లేదు. ఆ దుష్టుడు రాజ్యం కోసమని పలు రకాల ఉపాయాలతో పాండవులను బాధించాడు. ఆ పాపాత్ముడు భీముడికి విషాన్నం పెట్టించాడు. కానీ భీముడు అన్నంతో పాటుగా విషాన్ని కూడా జీర్ణం చేసుకున్నాడు. ఆయన అటువంటి వాడు భీముడు. మరొకసారి భీముడు గంగా తీరంలో ప్రమాణకోటి ఘట్టంలో నిద్రిస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు భీముణ్ణి బంధించి గంగలోకి త్రోసేశాడు. ఏమీ తెలియని వాడిగా అమాయకుడిగా రాజ్యానికి వెళ్ళాడు. భీముడి నీటిలోకి పడగానే నిద్ర నుండి లేచాడు. అక్కడ బంధాలను తెంచుకొని గంగ నుండి పైకి వచ్చి ఇంటికి వచ్చాడు. ఎంత ఘోరకృత్యం చేసినా దుర్యోధనుడి బుద్ధి మారలేదు. ఎలాగైనా భీముణ్ణి చంపాలనుకున్నాడు. అప్పటి నుంచే ప్రారంభం. బుద్ధి వచ్చినప్పటి నుంచే ప్రారంభమైపోయింది. తర్వాత వీళ్ళు ఎందుకు ఈ పంచపాండవులు ఇంటికి వచ్చారు అనటానికి అంతా ఇంకా మీకు నిదానంగా మహాభారతం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఊరికి సూక్ష్మంగా చెప్పుకొని వెళుతున్నారు. మహాభారతం సూక్ష్మంగా చెప్తారు. అంటే ముఖ్యమైనటువంటి ఈర్ష్య ఘట్టం ఇది అన్నమాట. నాకు చాలా నచ్చింది. ఆ ఈర్ష్య ఘట్టం నేను చెప్పుకొని వస్తున్నాడు. అది లేదు అక్కడ. నేను చెప్తున్నా మీకు ఈర్ష్య ఉంటే ఏమవుతారని. ఒకనాడు భీముడు నిద్రిస్తూ ఉండటాన్ని చూసి భీముడి ప్రతి అవయం మీద కాలసర్పాలతో కరిపించాడు. అయినా భీముడు మరణించలేదు. ఆయన వరప్రసాదుడు. ఇలా కౌరవులు చేస్తున్న చెడు పనులను, చెడు ఆలోచనలు బుద్ధిమంతుడైనటువంటి విదురుడికి తెలుసు. అందుచేత వారు పాండవులకు అపకారం చేస్తున్న ప్రతి సమయంలోనూ విదురుడు పాండవులను విడిపించటానికే సిద్ధంగా ఉండేవాడు. వాళ్ళకి బుద్ధి చెప్పి చాలైపోయి కొనకు వీళ్ళని విడిపిస్తూ ఉండేవాడంతే. వారి ప్రయత్నం విఫలం చేయటానికి అప్రమత్తంగా ఉండేవాడు. స్వర్గస్థో జీవలోకస్య యథాశక్రః సుఖావహః పాండవానాం తథా నిత్యం విదురోపి సుఖావహః. స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు నిత్యము జీవలోకానికి సుఖాన్ని కలిగించేటట్లుగా విదురుడు నిత్యము పాండవులకు సుఖాన్ని కలిగించేవాడు అని ఇక్కడ కౌరవులు అనేక కుటిలమైనటువంటి ఉపాయాలను పన్ని పాండవులను రహస్యంగాను చంపలేకపోయారు, బహిరంగంగానూ చంపలేకపోయారు. భవిష్యత్తులో జరిగే ఘటనల కోసము దైవమే వారిని రక్షించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ఈ పాండవులు చావటమే లేదని దుర్యోధనుడు కర్ణ దుశ్శాసనులతో కలిసి తీవ్రంగా ఆలోచించాడు. ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని వారణావతంలో ఒక లక్క ఇల్లును కట్టించాడు. లక్క అంటే మేనంతో తయారు చేసినటువంటిది, మోంబత్తి అంటామే, దాంతో తయారు చేసినటువంటి శాఖాన్ని కరిగిపోతుంది. తన పుత్రులకు మాత్రమే ప్రియం కలగాలి, రాజభోగాలను ఇంకా అనుభవించాలనేటువంటి కోరిక గల ధృతరాష్ట్రుడు
పాండవులను రాజ్యం నుంచి బయటికి పంపాడు. పాండవులు కుంతితో కలిసి బయలుదేరి ఆ సమయంలో విదురుడు వారికి ఒక మంచి సలహా ఇచ్చాడు. పాండవులు వారణావతం అనేటువంటి నగరానికి చేరి నివసించారు. ధృతరాష్ట్రుడి ఆజ్ఞ ప్రకారం అక్కడ 1 సంవత్సర కాలం ఉన్నారు. ఆ సమయంలో పురోచనుడనేటువంటి మంత్రి పాండవుల నుంచి మంచి చెడ్డలు చూసుకుంటున్నాడు, ఏది మంచిదో చెడ్డదో. విదురుడి హెచ్చరికను గుర్తుపెట్టుకున్నటువంటి పాండవులు సొరంగాన్ని తవ్వుకొని లక్క ఇంటికి నిప్పు పెట్టి అర్ధరాత్రి సమయంలో తల్లితో కలిసి అడవిలోకి వెళ్ళారు. ఆ రాత్రి సమయంలో హిడింబుడనేటువంటి రాక్షసుడిని సంహరించారు. ఆ హిడింబుడి సోదరి హిడింబి భీముడి భార్య అయ్యింది. వారికి ఘటోద్గజుడు పుట్టాడు. తర్వాత పాండవులు కౌరవులకు భయపడి అక్కడి నుంచి ఏకచక్రపురానికి వెళ్ళారు. అక్కడ బ్రహ్మచారులుగా జీవించారు. తల్లితో పాటుగా ఒక బ్రాహ్మణుడింటిలో నివసించసాగారు. ఆ ఏకచక్రపురంలో బకుడనే రాక్షసుడున్నాడు. అతన్ని భీముడు చంపి ఆ పురవాసులకు శాంతి చేకూర్చాడు. తర్వాత పాండవులు పాంచాల దేశంలో ద్రౌపది స్వయంవరం జరుగుతోందని తెలుసుకున్నారు. అక్కడికి వెళ్ళి ద్రౌపదిని భార్యగా పొందారు. అక్కడ 1 సంవత్సరం కాలం ఉండి హస్తినాపురానికి చేరుకున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు భీష్ముడు వారితో ఇలా చెప్పారు: నాయనా, మీ సోదరుల మధ్య విరోధం రాకూడదు. అందుచేత మీరు ఖాండవ ప్రస్థంలో ఉండండి. మీకు అదే మంచిదని మేము భావిస్తున్నామన్నారు. పాండవులు వారి మాటను పాటించి స్నేహితులతోనూ రత్నరాసులతోనూ ఖాండవ ప్రస్థానికి వెళ్ళారు. అక్కడ వారు చాలా సంవత్సరాలు నివసించారు. ఎంతోమంది రాజులను వశం చేసుకున్నారు. ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్ని పాటిస్తూ క్షమను కలిగి ఉంటూ శత్రువులను అణచివేస్తూ జీవించారు. భీముడు తూర్పు దిక్కును, అర్జునుడు ఉత్తర దిక్కును, నకులుడు పడమట దిక్కును, సహదేవుడు దక్షిణ దిక్కును జయించారు. ఇలా పాండవులు సమస్త భూమండలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఒక కారణంతో ధర్మరాజు అర్జునుడి అడవికి పంపాడు. అర్జునుడు ఒక 13 నెలల పాటు అడవిలో నివసించాడు. ఆ సమయంలో ద్వారకకు వెళ్ళి కృష్ణుని కలిశాడు. అక్కడ సుభద్రను భార్యగా పొందాడు. తర్వాత ఖాండవ ప్రస్థానికి తిరిగి వచ్చి కృష్ణుడితో కలిసి అగ్నిహోత్రుణ్ణి తృప్తిపరిచాడు. కృష్ణుడు తోడుండగా అర్జునుడు ఆ పనిని సులభంగా శ్రమ లేకుండా చేశాడు. అందుకు అగ్నిదేవుడు సంతోషించి అర్జునుడికి గాంధీవం అనేటువంటి ధనస్సు, అక్షయంగా బాణాలు గల అంబుల పొది, కపిధ్వజం గల రథాన్ని ఇచ్చాడు. ఖాండవ వనం కాలిపోతున్నప్పుడు అర్జునుడు మయుడనే రాక్షసుడిని రక్షించాడు. దానికి మయుడు సంతోషించి అర్జునుడికి ఒక దివ్యమైనటువంటి సభాభవనాన్ని నిర్మించి కూడా ఇచ్చాడు. దానిపై దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడు మనస్సులో ఆశపడ్డాడు. శకుని సహకారంతో మాయాద్యూతంలో ధర్మరాజును మోసగించి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కలిపి మొత్తం 13 సంవత్సరాలు బయటకు పంపాడు. 14వ సంవత్సరంలో పాండవులు తమ రాజ్యాన్ని తమకిమ్మని అడిగారు. దుర్యోధనుడు అందుకు ఒప్పుకోలేదు. ఆ కారణంగా వారి మధ్య యుద్ధం జరిగింది. ఎందుకు జరిగింది అనటానికి ఇంత చెప్పారు. ఏదో కొట్టుకున్నారు అని చెప్పడానికి వీల్లేదు కదా, ఇంత చెప్పాల్సి వచ్చింది. యుద్ధానికి నాంది ఎట్లా జరిగింది అని. ఇదంతా కూడా ముందు రాబోతుంది మనకు. ప్రతిదీ దీంట్లో క్వశ్చన్స్ దండిగున్నాయి. అది ఎందుకు వచ్చింది, లక్క ఇంటికి ఎందుకు వెళ్ళారు, వాళ్ళు ఎందుకు కాలేదు, ఇవన్నీ దండిగా వస్తుంది. అర్జునుడు ఎందుకు వెళ్ళాడు, అర్జునుడికి ఇంకేం జరిగింది, ఒక్కటొకటి కాదు, దండిగా ఇవన్నీ క్వశ్చన్సే. మీరు అనుకుంటే పాండవులు శత్రుపక్షంలోని రాజులను, దుర్యోధనుణ్ణి చంపి తాము పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని తిరిగి పొందారు. ఇలా
సునాయాసంగా స్వధర్మాన్ని పాటించే పాండవులకు కౌరవులకు మధ్య ఏర్పడిన భేదం వల్ల ఎంతోమంది రాజులు వధించబడ్డారు, పాండవుల విజయం పొందారు అన్నాడు వైశంపాయనుడు. మొత్తం భారతం అంతా వినకపోతే ఇంత మాత్రం విన్నా కూడా చాలు అని చెప్పుకున్నాం. రావటానికి కోసం చెప్పారు, తర్వాత మీకు చెప్తాను. మహాభారత మహిమ. జనమేజయుడు ఇలా అడిగాడు, ఓ వైశంపాయన మహర్షి, ఇది మహాభారత కథ అని చాలా సంగ్రహించి సూక్ష్మంగా చెప్పారు. ఆ కురువంశీయుల కథ విచిత్రమైన విషయాలతో కూడి ఉంది కదా, దానిని పూర్తిగా వినాలని నాకు కుతూహలంగా ఉంది. వారి కథ చెప్పటానికి నువ్వే తగినవాడివి. మా పూర్వీకుల ఘన చరిత్రను వింటుంటే నాకు తృప్తి కలగటం లేదు, ఇంకా వినాలనిపిస్తుంది. నతత్ కారణమల్పం వై ధర్మజ్ఞా యత్ర పాండవా అవధ్యాన్ సర్వశో జఘ్నుః ప్రశస్యంతే చ మానవైః. ధర్మాత్ములైన పాండవులు శత్రువులందరినీ చంపేశారు. ఆ పనిని ప్రజలందరూ మెచ్చుకున్నారు. అంటే అదేదో చిన్న కారణం కాదు, చాలా పెద్ద కారణమే ఉండవచ్చు. నిరపరాధులైనటువంటి పాండవులు దుర్మార్గులైన కౌరవులు పెట్టే కట్టాలను ఎలా సహించారు? ఎందుకు ఓర్పు వహించారు? ఆ దుర్మార్గులు పెట్టే కట్టాలను భరిస్తూ 10,000 ఏనుగుల బలం కలిగి ఉండి, బాహుబలాన్ని కలిగి ఉండి కూడా భీముడు కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకున్నాడు? ఎందుకది? ఆ దుర్మార్గులు పెట్టే బాధలు భరిస్తూ తన క్రోధనేత్రాలతోనే వారిని దహించి వేయగల శక్తి కలిగి ఉండి కూడా ద్రుపదపుత్రిక అయినటువంటి ద్రౌపది వారిని ఎందుకు దహించలేదు? ఆ దుర్మార్గుల చేత బాధించబడుతూ అట్లా ఉన్నా కూడా భీమార్జునుడు, నకుల సహదేవులు ద్యూత వ్యసనం గల ధర్మరాజు వెనుక ఎలా వెళ్ళగలిగారు? ఆయనను ఎలా అనుసరించగలిగారు? ఎందుకు ధర్మరాజు వెంటనే ఉన్నారు? ధర్మదేవుడి కుమారుడే ధర్మరాజు. ఆయనకు ధర్మం తెలుసు. అంతటి ఆయన కష్టాలు సహించటానికి తగినవాడు కాదు. కానీ ఆ దుర్మార్గులు పెట్టే కష్టాలను ఎందుకు సహించాడు ఆయన? అంత మహానుభావుడు. కథంచ బహుళాసేనాః పాండవః కృష్ణసారథిః అస్యన్నేకో నయత్ సర్వాః పితృలోకం ధనంజయః. కృష్ణుడు సారథిగా ఉండగా పాండవులలో మధ్యముడైనటువంటి అర్జునుడు ఒక్కడే అసంఖ్యాకమైనటువంటి శత్రుసేనులను పితృలోకానికి ఎలా పంపించగలిగాడు? శత్రుసేనులంతా కూడా. ఓ తపోధన, వైశంపాయన మహర్షి ఆ మహారథులంతా ఏమేమి చేశారో ఉన్నది ఉన్నట్లుగా, జరిగింది జరిగినట్లుగా నాకు చెప్పండి అని ప్రార్థించారు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, జాగ్రత్తగా విను. ఈ పవిత్రమైన కథ చాలా విస్తారమైనది. దానిని క్రమంగా చెబుతాను. వ్యాస మహర్షి అభిప్రాయాన్ని పూర్తిగా చెబుతాను. ఆయన 1,00,000 శ్లోకాలలో పుణ్యాత్ములైనటువంటి పాండవుల కథను చెప్పాడు. య ఇదం శ్రావయేద్విద్వాన్ ఏ చేదం శృణుయిర్నరాః తే బ్రహ్మణః స్థానమేత్య ప్రాప్నుయుర్దేవతుల్యతాం. ఈ కథను వినిపించిన విద్వాంసుడు, విన్న మానవులు ఇద్దరు కూడా బ్రహ్మలోకం చేరి దేవతా సమానులవుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.